సూపర్. పాయాకూర అంటే పాయాకూర ఇలాగే ఉండాలా, తింటే మజా వేరు. ఆహా. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మటన్ పాయా చేస్తున్నాను. 5 మేకకాళ్ళు తీసుకున్నానండి. 5 మేకకాళ్ళతో పాయా చేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని వేడివేడి పాయ వేసుకుని తింటే మంచి కాంబినేషను, మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది. దీనికి ఏమేమి వేస్తానో, ఎలా చేస్తున్నానో వీడియోలోకి వెళ్తారంటే చూపించేస్తాను. ఈ పాయాని ఇలా ఉప్పేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కుందాం. ముక్కలు బాగా కడుక్కున్నామండి. ఇప్పుడు 1 చెంచా అల్లం పేస్టు, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా అంటే మటన్ మసాలా, 1 చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు ఇవన్నీ వేసి ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. అన్నీ వేసి కలుపుకున్నామండి. ముక్కలు మునిగే వరకు నీళ్లు కూడా పోసుకున్నాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి 25 నిమిషాల సేపు ముక్కని బాగా ఉడకనిద్దాం. అదే కుక్కర్ అనుకోండి, 7-8 విజిల్లు వచ్చేవస్తే పర్ఫెక్ట్ గా ఉడికిపోద్ది అనమాట. ఓకే. 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 2 టమాటా. ఈ రకంగా ఉడకాలండి. మెత్తగా పట్టుకుంటూ ఉడుతుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో. పాయ ఈ రకంగానే ఉడకాల. ఇట్లా ఉడికితేనే పాయ టేస్ట్. ఇప్పుడు ఈ పాయా ముక్కల్ని నీళ్లు లేకుండా సపరేట్ చేసుకుందాం. ఇదిగో ఈ రకంగా తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు మనకు అవసరమే, ఈ నీళ్లు కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట తర్వాత. అందుకే 2 తీసి విడివిడిగా పక్కన పెట్టుకుందాం. 8 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఈ పాయ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, 3 బిర్యానీ ఆకు. ఇవి ఇలా కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగాలి. ఈ ఆనియన్స్ బాగా ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. కొంచెం ఒక 50-60% వేగితే చాలన్నమాట. ఉల్లిగడ్డలు ఈ మాత్రం వేగాక పచ్చిమిరపకాయలు, 1 మండ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎంత వేసుకున్నా కానీ టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం. ఇవి కొంచెం బాగా వేగాలి. అల్లం పేస్ట్ చెంచానర వేసి బాగా అల్లం పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. 1 చెంచా కారం, చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ 2 నిమిషాలు వేగిందండి. ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుందాం, సగం చెంచా. ఈ మసాలా అంతా బాగా వేగిందండి. ఈ వేగింది కాబట్టి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పాయా ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసి దీన్ని బాగా మసాలా అంతా పాయా ముక్కలు పట్టేట్టుగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలన్నమాట.
ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న నీళ్లు కూడా పోసుకుందాం. ఇది ఇలా బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకుందాం. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని బాగా ఉడకనిద్దాం. చిటికెడు గరం మసాలా కూడా చల్లుకుందాం. రుచి కోసం కొంచెం బెల్లం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం అండి. ఒక 3 నిమిషాలు అలా ఉడకనిచ్చి దింపేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, ఇంక అయిపోయింది అంతే. అయిపోయిందండి మన పాయ. ఒకసారి టేస్ట్ చూసుకుని దింపేద్దాం. ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో చూసుకుని దింపి టేస్ట్ చేద్దాం అన్నంలో. పర్ఫెక్ట్ సరిపోయినాయి అన్ని. ఓకే, సూపర్. పాయాకూర అంటే పాయాకూర ఇలాగే ఉండాలా, తింటే మజా వేరు. ఆహా, చాలా బాగా కుదిరిందండి. ఈ విధంగా మీరు పాయాకూర ఇంట్లో చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన టేస్ట్ కుదురుద్ది అనమాట. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. కొంచెం కారం ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాడు తక్కువ వేసుకోవచ్చు. దాన్ని మసాలాలు మాత్రం నేను వేసినట్టు వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది అనమాట ఈ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.